వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనం ఈరోజు ఈ యొక్క వీడియోలో వచ్చేటి లైబ్రరీయన్ జాబ్స్ సంబంధించి నేషనల్ వైజ్ ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించి మనం ఇక వీడియోలో చాలా క్లియర్గా డీటెయిల్స్గా వివరించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయకుండా. వీడియోకి వెళ్ళే ముందు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేవరకు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. వీటిలో లైబ్రరీయన్ జాబ్స్కి సంబంధించి మనం తెలుసుకుందాం. ముందుగా మనకి దీనికి సంబంధించి వెబ్సైట్ కూడా www.curag.ac.in వెబ్సైట్ అయితే మన దీంట్లోకి వెళ్ళి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇక మనకి లైబ్రరీకి సంబంధించి లైబ్రరీయన్ అయితే ఒక వేకెన్సీ ఉంది, అదేవిధంగా డిప్యూటీ లైబ్రరీయన్ వచ్చేవరకు 1 వేకెన్సీ ఇస్తున్నారు అనమాట. సో మిగతా అన్నీ ఇచ్చారు. జూనియర్ ట్రాన్స్లేటర్ కానివ్వండి, అసిస్టెంట్ కానివ్వండి, సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఫార్మసిస్ట్, ఇక లైబ్రరీ అటెండెంట్ ఇవి వచ్చేప్పటికి 2+1 అనమాట. 3 ఉన్నాయి మొత్తం బిఎల్ఐసి క్వాలిఫికేషన్. ల్యాబొరేటరీ అటెండెంట్ ఇవి 9 ఉన్నాయన్నమాట. సో మనకు మొత్తం మీద లైబ్రరీకి సంబంధించి దగ్గర 5 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. క్యాండిడేట్స్ జనరల్ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు 1500 రూపీస్ అనమాట. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ పర్సన్ నో నిల్ అంటూ ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేటికి June 10th లాస్ట్ డేట్ అనమాట. ఇక అప్లికేషన్ పోవడానికి అయితే 17th అనమాట. అదేవిధంగా మనకి ఇంకో జాబ్ చూసుకున్నట్లయితే ఈ యొక్క లైబ్రరీయన్ జాబ్స్కి సంబంధించి మనకి లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మనకి ఇంకో నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ మనకి వివిధ రకాల పోస్టులకు సంబంధించి డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టోర్ కీపర్, జూనియర్ అకౌంటెంట్ ఇలా రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ లైబ్రరీయన్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ అనమాట 3 వేకెన్సీస్ ఉన్నాయి. లెవెల్ 6 అనమాట. ఇది 35,000 to 1 lakh వరకు కూడా ఉందన్నమాట. సో దీనికి సంబంధించి కూడా ఇక్కడ మనకి చాలా ప్రాసెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదిగోండి ప్రొఫార్మా అంటూ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. రైట్ సైడ్ దీనికి సంబంధించి 60 days లోపు మనం పబ్లికేషన్ ఆఫ్ 60 days అండ్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఆఫ్ ద డిప్యూటీ డైరెక్టర్ ఇన్ఛార్జ్ అడ్మినిస్ట్రేషన్ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటూ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చేటి దీంట్లో ఇంకో నోటిఫికేషన్ వచ్చేటి మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించి మనకి ఇక్కడ ఇంకో జాబ్ ఉంది. లైబ్రరీయన్ జాబ్కి సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్, కామర్స్ డిగ్రీ వాళ్ళు కంపల్సరీగా స్పెషలైజేషన్ ఎవరైతే చేసి ఉంటారో లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ వారు అప్లై చేసుకోవచ్చు అనమాట. 1 వేకెన్సీ ఉంది. మంచి శాలరీస్ ఉన్నాయన్నమాట దీనికి. సో రిజర్వేషన్స్ వారికి రిజర్వేషన్స్ అప్లికేబుల్ అయితే అనమాట. 18 to 25 అనమాట మ్యాక్సిమం ఈ యొక్క అన్రిజర్వ్కి సంబంధించి. వీరికి 3 years ఓబీసీకి, 5 years ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, 10 years ఫిజికల్ హ్యాండిక్యాప్స్ పర్సన్స్కి యాడ్ చేసుకోవాలన్నమాట 25కి. సో మనకి జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ అనమాట. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట మనకి. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. 21 days లోపు ఈ యొక్క అప్లికేషన్ అనేది పోస్ట్ ద్వారా సెండ్ చేయాలన్నమాట. మనకి అప్లికేషన్ ఫామ్ కూడా చాలా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక మనకి దీనికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ వచ్చినప్పుడు మనం వెళ్ళి ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్ ద్వారా రాయాలన్నమాట. సో ఇది ఈరోజు ప్రధానంగా లైబ్రరీయన్ జాబ్స్కి సంబంధించిన అప్డేట్స్ అనమాట. థ్యాంక్ యూ.